నమస్కారం సశ్య టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జూలై నెల 1వ తేదీ తిరుమల పునీత్ హాస్పిటల్ నందు ఉచిత వైద్య శిబిరం. నంద్యాల మున్సిపల్ టౌన్ హాల్ నందు దివ్యాంగులకు వైద్య పరీక్షలు. నేటి నుండి పశు వైద్యశాలల్లో నట్టల నివారణ కార్యక్రమం ప్రారంభం. యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా పాణ్యంలో ర్యాలీ. శాంతిరామ్ సూపర్ స్పెషాలిటీ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. నేటి నుండి శ్రీ జగజ్జనని ఆలయంలో అమ్మవారికి పుట్టింటి పట్టుచీర సారె సమర్పణ కార్యక్రమం ప్రారంభం. జూలై నెల 1వ తేదీ తిరుమల పునీత్ చెవి, ముక్కు, గొంతు మరియు స్కిన్ హాస్పిటల్ నందు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు డాక్టర్ అనిల్ కుమార్ మరియు డాక్టర్ హరిత తెలిపారు. ప్రత్యేకంగా నంద్యాలలో మొట్టమొదటి ఈఎన్టీ వైద్యుడు కీర్తిశేషులు డాక్టర్ సత్యనారాయణ జ్ఞాపకార్థం డాక్టర్స్ డే మరియు రోటరీ క్లబ్ ప్రారంభ దినోత్సవం సందర్భంగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుందని, ఈ వైద్య శిబిరంలో వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు, వినికిడి యంత్రాలలో తగిన రాయితీ ఇవ్వడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని నంద్యాల పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నేను డాక్టర్ వి అనిల్ కుమార్, ఈఎన్టీ స్పెషలిస్ట్, తిరుమల పునీత్ ఈఎన్టీ అండ్ స్కిన్ హాస్పిటల్ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను. మా నాన్నగారి జ్ఞాపకార్థం డాక్టర్ వి సత్యనారాయణరావు గారు మొట్టమొదటి ఈఎన్టీ సర్జన్ నంద్యాల. మా నాన్నగారి జ్ఞాపకార్థం మరియు ఫస్ట్ మన డాక్టర్స్ డే 1 జూలై అండ్ మరియు ఫస్ట్ డే ఆఫ్ రోటరీ క్లబ్ ఈ జూలై 1 మొదలవుతూ ఉంటుంది. సో ఈ ఇంపార్టెంట్ డే నందు మా తిరుమల పునీత్ ఈఎన్టీ స్కిన్ హాస్పిటల్ నందు నేను, మా సతీమణి అయిన డాక్టర్ హరిత గారు ముక్కు, చెవి, గొంతు మరియు చర్మ వ్యాధుల్ని ఆ రోజు ఉచితముగా కన్సల్టేషన్ చూసి వారికి తగినటువంటి మందుల్ని ప్రిస్క్రైబ్ చేస్తాము. ఈ క్యాంపు నందు చెవి, ముక్కుకు, గొంతు సంబంధించిన ముక్కు దిబ్బడ కానీ, ముక్కులో నీరు కారుట కానీ, చెవికి సంబంధించిన చీము కారుట, చెవి నొప్పి, వినికిడి తక్కువ అవ్వడము, మరియు గొంతుకు సంబంధించిన గొంతు నొప్పి, గలిగెలు, ఏమన్నా క్యాన్సర్ లాంటి గ్రోత్స్ ఏమన్నా పెరిగినాయా, ఇలాంటి దానిని మేము ఉచితంగా ఆ రోజు చూసి వారికి తగినటువంటి సలహానిచ్చి వారికి తగినటువంటి మందుల్ని ప్రిస్క్రైబ్ చేస్తాము. ఇంకొక విశేషం ఏమంటే, ఎవరికన్నా వినికిడి తక్కువ ఉన్న వాళ్ళకి ఉచితంగా వినికిడి పరీక్షలు నిర్వహించి వారికి తగినటువంటి మిషన్లు కానీ, వారికి తగినటువంటి ట్రీట్మెంట్ కానీ ముఖ్యంగా వాళ్ళకి తెలియచేసి, ఏదన్నా మిషన్ అవసరం పడితే అతి తక్కువ ఖర్చుతో ఆల్మోస్ట్ 30% డిస్కౌంట్తో వాళ్ళకి హీరింగ్ ఎయిడ్స్ కూడా ఆ రోజు ఇవ్వాలని మేము ఆశించాము. సో ఆ రోజు తప్పకుండా ఎవరికన్నా వినికిడి లోపం ఉన్నా లేదా ఏదైనా స్పీచ్ లోపం ఉన్నా, అంటే మాట సరిగా రాకపోవడము, లేకపోతే మాటలో ఏదైనా వ్యత్యాసం ఉండడము, తడబడము, ఇలాంటివి ఏది ఉన్నా కూడా ఆ రోజు వస్తే స్పీచ్ థెరపీ వల్ల స్పీచ్ ఎవాల్యుయేషన్ చేసి వారికి తగినటువంటి స్పీచ్ థెరపీ కూడా ప్రొవైడ్ చేస్తామని తెలియజేస్తున్నాము. తప్పకుండా మన నంద్యాల ప్రజలు, మన పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలనేసి మా ఈఎన్టీ హాస్పిటల్ నుంచి అందరికీ తెలియజేస్తున్నాం. జూలై 1 డాక్టర్స్ డే సందర్భంగా మా డాక్టర్స్ మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అండ్ ఈ ఉచిత క్యాంపు మేము రోటరీ క్లబ్, ఇన్నర్ వీల్ అండ్ మా డాక్టర్స్ అసోసియేషన్ ఐఎంఏ నంద్యాల్ సహకారంతో చేస్తున్నాము. అండ్ మా మామయ్య గారి డాక్టర్ వి సత్యనారాయణరావు గారి జ్ఞాపకార్థం మేము ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తూ ఉంటాము ఈ ఫ్రీ ఈఎన్టీ అండ్ స్కిన్ క్యాంప్.
నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము. మేము అందరికీ చూసి సలహాలు ఇచ్చి అండ్ తగినన్ని మెడిసిన్స్ కూడా ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాము. అండ్ ఈ క్యాంప్ పొద్దున 9 నుంచి మధ్యాహ్నం 3-4 వరకు అట్లా అవసరం బట్టి మేము చూస్తాము. సో అందరూ వచ్చి దీన్ని యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాము. సో ముఖ్యంగా మా డాక్టర్స్ డే, మా డాక్టర్స్ అందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తాం. నంద్యాల పట్టణంలో గురువారం మున్సిపల్ టౌన్ హాల్ నందు దివ్యాంగులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ట్రైసైకిళ్లను, వినికిడి లోపం ఉన్న వారికి మిషన్లను, అలాగే ప్రమాదంలో అవయవాలు కోల్పోయిన వారికి కృత్రిమ అవయవాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈ పరీక్షలలో అర్హులైన వారిని గుర్తించి 20 రోజులలో వారికి ఎంపీ చేతుల మీదుగా అందజేయడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. బైరెడ్డి శబరమ్మ గారి సహకారంతో ఏడీఐపీ ద్వారా దివ్యాంగులకు మరియు చెవిటి మిషన్ దివ్యాంగులకు, వికలాంగులకు, అందరికి వయోవృద్ధులకు ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. ఈ ప్రోగ్రామ్ లో వచ్చిన వాళ్ళకి వీల్ చైర్లు, తర్వాత చెవిటి మిషన్లు ఏం కావాలన్నా అవన్నీ ఎంటర్ చేసుకొని అసెస్మెంట్ చేసుకొని తర్వాత ఒక 20 రోజుల తర్వాత అవన్నీ తెప్పించిన తర్వాత ప్రోగ్రామ్ పెట్టి నంద్యాల గ్రాండ్ గా అందరికి ఇవ్వడం చేయడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అర్హులైన ప్రతి ఒక్కరికి అంతమందికి. నా పేరు రైస్ ఫాతిమా, సహాయ సంచాలకులు, వికలాంగుల సంక్షేమ శాఖ, నంద్యాల జిల్లా. ఈ రోజు అలింకో వాళ్ళు అసెస్మెంట్ క్యాంపు నిర్వహించడం జరిగింది. అది కూడా ఎంపీ మేడం సౌజన్యంతో 7 కాన్స్టిట్యుయెన్సీలో కంటిన్యూ అవుతుంది. ఈ రోజు నంద్యాలలో ఉంది, రేపు నందికొట్కూరు, అలాగే 7 కాన్స్టిట్యుయెన్సీ డేట్ వైజ్ గా ఇచ్చాము. 15th జూలై వరకు జరుగుతాయి. వాళ్ళందరికీ ఏమేమి అవసరాలు ఉన్నాయి గుర్తించి, అలాగే సీనియర్ సిటిజన్స్ కి చోటి మిషన్లు, వాకింగ్ స్టిక్స్, వీల్ చైర్స్, వాళ్ళకి ఏమేమి కావాలనేది అందరికి అందజేసేకి మేడం గారు ఈ క్యాంపు పెట్టడం జరిగినది. అందరు వీళ్ళకి సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇప్పుడు బ్యాటరీ ఆపరేటెడ్ సైకిల్స్ కి ఎక్కువ డిమాండ్ ఉంది. వాళ్ళందరూ అదే అడుగుతున్నారు. ట్రై సైకిల్స్ ఎవరు అడగడం లేదు. ఆ సైకిల్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వమని కోరినాం. రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుండి అన్ని పశువైద్యశాలల్లో నట్టల నివారణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నంద్యాల జిల్లా పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ వెంకట సుబ్బారెడ్డి తెలియజేశారు. గొర్రెల పెంపకందారులు నట్టల నివారణ మందులను పశువులకు అందించి వ్యాధులు సంక్రమించకుండా కాపాడుకోవాలని సూచించారు. నా పేరు డాక్టర్ ఎస్సి వెంకట సుబ్బారెడ్డి, సహాయ సంచాలకులు, ప్రాంతీయ పశువైద్యశాల నంద్యాల నందు విధులు నిర్వహిస్తున్నాను. ఈ నెల 26వ తారీఖు నుంచి వచ్చే నెల అంటే జూలై 10వ తారీఖు వరకు సామూహిక నట్టల నివారణ కార్యక్రమం మన పశుసంవర్ధక శాఖ ద్వారా మొత్తం స్టేట్ వైడ్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా నంద్యాల జిల్లా నందు ఈరోజు అన్ని మండలాల్లో, అన్ని గ్రామాలలో సామూహిక నట్టల నివారణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా నంద్యాల మండలంలో ఐలూరు గ్రామానికి మా ఉప సంచాలకులు నంద్యాల వారు కూడా పాల్గొనడం జరిగింది. కాబట్టి ఈ సామూహిక నట్టల నివారణ కార్యక్రమం ప్రతి గొర్రెల పెంపకదారులు అందరూ కూడా ఉపయోగించుకొని వాటి యొక్క దివాల యొక్క ఆరోగ్యము బాగుగా ఉండాలని అందరికీ సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ సామూహిక నట్టల నివారణ కార్యక్రమం మన రాష్ట్ర ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ద్వారా ప్రతి సంవత్సరము 2 విడతలు చేపట్టడం జరుగుతుంది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఏవైతే నట్టలు ఉన్నాయో వాటికి మందులు ఇవ్వడం వల్ల నట్టలు అన్ని చనిపోయి జీవాలు ఆరోగ్యంగా ఉండి బరువు పెరగడము, అలాగనే పునరుత్పత్తి కూడా బాగుగా ఉండేటట్లు ఉండి ఎక్కువగా సంతానం కలిగేట్టుగా ఉంటుంది. కాబట్టి గొర్రెల పెంపకందారులు ఈ కార్యక్రమం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి గొర్రెల పెంపకందారులు ఈ కార్యక్రమాన్ని నట్టల నివారణ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరడమైనది. శాంతిరామ్ సూపర్ స్పెషాలిటీ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నంద్యాల పట్టణం పొన్నాపురం కాలనీలో నిర్వహించడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, కార్డియాలజీ, డెర్మటాలజీ, ఆర్థో, గైనకాలజీ, చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన వ్యాధులకు వైద్యులు పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో క్యాంపు నిర్వాహకులు ఇమ్మానియేలు సన్నిధి, కడియం అనిల్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. నంద్యాల పట్టణము పొన్నాపురం కాలనీ 19వ వార్డు నందు ఎల్షదాయ్ సన్నిధి ఫౌండేషన్ ఆధ్వర్యంలో శాంతిరామ్ జనరల్ హాస్పిటల్, శాంతిరామ్ సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ ద్వారా
మరి నంద్యాల పట్టణ ప్రజలందరి కొరకు, జిల్లా ప్రజల కొరకు, మరి ముఖ్యంగా ఈ 19వ వార్డు ఉన్న ప్రజలందరి కొరకు కూడా ఉచిత క్యాంపు నిర్వహించడం జరిగింది. మరి దాదాపుగా 9 మంది డాక్టర్స్ మరి సిబ్బంది వచ్చి ఉన్నారు. అన్ని రకములుగా స్కిన్ కు సంబంధించి, కంటికి సంబంధించి, మరి ఆర్తో సంబంధించి అనేక విభాగముల మరి డాక్టర్స్ వచ్చి ఉచితముగా అందరు కూడా వైద్యాన్ని అందిస్తున్నారు. మరి అవకాశాన్ని చాలా మంది చక్కగా ఉపయోగించుకుంటున్నారు. ఇప్పటికే వందలాది మంది ప్రజలు వచ్చారు. మరి ఉదయం 10 గంటల మొదలుకొని సాయంకాలం 4 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. మరి వచ్చిన వారందరికీ మరి ఎంతో మరి చక్కగా డాక్టర్స్ మంచి వైద్యం అందిస్తా ఉన్నారు. ఉచిత స్పెట్స్ కూడా అద్దాలు అందిస్తా ఉన్నారు. ఎవరికైతే మరి ఆపరేషన్ అవసరం ఉన్నదో వారిని కూడా మరి తీసుకొని వెళ్ళి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత ఆపరేషన్ కూడా చేస్తామని చెప్పారు. మరి ఈసీజీ కూడా ఉచితంగా చేస్తా ఉన్నారు. మరి ఈసీజీలో ఏదైనా ప్రాబ్లం ఉందని తెలిస్తే మరి శాంతిరామ్ హాస్పిటల్ కు వీరి యొక్క సొంత వాహనాలను తీసుకుని వెళ్ళి 2D కూడా చేసి ఆపరేషన్ అవసరమైతే చేస్తామని చెప్పి ఉన్నారు. కనుక వీరందరూ కూడా మరి డాక్టర్స్ వచ్చి ఉన్నారు. వీరందరికీ మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఇమ్మాన్యుయల్ సన్నిధి ఫౌండేషన్ ద్వారా మరి ఈ సహకరిస్తున్న వారిని బట్టి, మరి అనిల్ని బట్టి మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉంటాం. I really thank God Almighty. And today in Nandyal district in Ponnapuram colony 19th ward through El Shaddai Sannidhi Foundation, Shantiram Super Specialty Hospital doctors are conducting a free medical camp. As El Shaddai Sannidhi Foundation, we did many medical camps and we did many charity works. And today in Ponnapuram colony El Shaddai Church premises, we have conducted the free medical camp. 9 doctors from different departments have come to the medical camp and they have checked, diagnosed and treated the patients. Free ECG, blood pressure test, blood sugar test have been conducted, and the doctors have referred to the concerned authorities. And people who need surgery, people who needed the operation procedure, they said and they guaranteed that tomorrow they are going to conduct the surgery for free of cost. We really thank Shantiram Super Specialty General Hospital, and we are happy to do this medical camp as the El Shaddai Sannidhi Foundation. We thank Brother Anil Garu for the cooperation. Good afternoon to all. Shantiram General Hospital వారిచే ఉచిత వైద్య శిబిరము ఇమ్మాన్యుయల్ సన్నిధి ఫౌండేషన్ తరపున, ఎల్ షద్దై ఇమ్మాన్యుయల్ సన్నిధి ఫౌండేషన్ తరపున ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఈ యొక్క 2020వ సంవత్సరము 26వ తేదీ జూన్ మాసము ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు ఈ యొక్క మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగినది. శాంతిరామ్ హాస్పిటల్ తరఫున కంటికి సంబంధించిన ఆప్థాల్ డిపార్ట్మెంట్ డాక్టర్స్, తర్వాత వచ్చేసి గైనిక్ సంబంధించి డాక్టర్స్ వచ్చారు, తర్వాత వచ్చేసి ఈఎన్టీకి సంబంధించిన డాక్టర్స్ వచ్చారు. దాదాపుగా 10 డిపార్ట్మెంట్ల డాక్టర్స్ శాంతిరామ్ హాస్పిటల్ నుంచి వచ్చి ఈ క్యాంపు నందు ఉచితముగా అన్ని రకాల సంబంధించినటువంటి వ్యాధులకు సంబంధించి చూస్తున్నారు. టెస్టులు ఉచితంగా చేస్తున్నాము. షుగర్, బీపీ టెస్టులు ఉచితంగా చేస్తున్నారు. అంతేకాకుండా కంటికి సంబంధించిన టెస్టులు ఫ్రీగా చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా మోకాలకు సంబంధించి ఏదైనా ఆపరేషన్ ఉంటే ఆరోగ్యశ్రీ కింద ఫ్రీగా మేము చేస్తూ ఉన్నాము. హిప్ కు సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉంటే అది కూడా ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ఆపరేషన్స్ చేస్తూ ఉన్నాము. ఈ యొక్క అవకాశాన్ని వందలాది మందిగా ఇక్కడికి ఈ క్యాంపుకు వచ్చి ఉపయోగించుకుంటున్నారు. దానికి ముఖ్య కారణమైనటువంటి ఇమానుయేల్ అన్న గారిని ఈ యొక్క క్యాంపు నిర్వహించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఇంత గొప్ప క్యాంపును ఈ విధంగా ఘనంగా జరిగించడానికి కారణమైనటువంటి శాంతిరామ్ హాస్పిటల్ వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన డాక్టర్స్ అందరూ కూడా ఎంతగానో పేషెంట్ల పట్ల వాళ్ళు చాలా సహృదయంతో చూస్తూ వారి కోసము ఇంత టైంని కేటాయించినందుకు డాక్టర్స్ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. నంద్యాల జిల్లా పాణ్యం మండల కేంద్రంలో యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. గంజాయి, డ్రగ్స్, మత్తు పదార్థాలు ప్రాణహాని కనుక డ్రగ్స్ ను తీసుకోవడం నేరం, మత్తు పదార్థాలను సేవించడం మానుకోండి అంటూ స్లోగన్స్ చేస్తూ ప్లకార్డులతో పాణ్యం ఇంటర్ మరియు డిగ్రీ విద్యార్థులతో అధ్యాపకులు మరియు పాణ్యం మండల పోలీస్ సిబ్బంది ర్యాలీలో పాల్గొన్నారు.
ప్రపంచంలోనే రెండవ ఆలయమైన శ్రీ జగజ్జనని ఆలయంలో నేటి నుండి ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి పుట్టింటికి పట్టుచీర సారె కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జగజ్జనని ఆలయానికి పెద్ద ఎత్తున మహిళా భక్తులు పుట్టింటి చీర సారెలను సమర్పించడం జరిగింది. నెల రోజుల పాటు ఈ వేడుకలను భక్తాదులు నిర్వహించడం జరుగుతున్నది. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు జగజ్జనని అమ్మవారి గొప్పతనం, ఆషాఢ మాసంలో నిర్వహించే పూజలు, అమ్మవార్ల ప్రత్యేకత, భక్తుల విశ్వాసం, జగత్తులో అమ్మవారిచే చేసిన సృష్టి తదితర అంశాలను ప్రత్యేకతలను వివరించడం జరిగింది. జై జగజ్జనని, జై జై జగజ్జనని. భక్తాదులందరికీ తెలియజేయడం ఏమంటే, శ్రీ జగజ్జనని అమ్మవారికి ఆషాఢ మాసం పుట్టింటి పట్టుచీర సార. ఈ జగత్తును అమ్మవారు ఎప్పుడైతే సృష్టించిందో ఆ సృష్టి తొలి దినాల నుండే ఈ అమ్మవారికి ఈ పుట్టింటి పట్టుచీర సార అనేది మొదలైంది. అది ఎలా అంటే, ఈ అమ్మవారు ముక్కోటి దేవతలను, 66,000 కోట్ల జీవరాశులను, సకల జీవరాశులను, పశుపక్షాదులను, క్రిమికీటకాదులను, పర్వతాలు, నదులు, కొండలు, గుట్టలు, ప్రాణం ఉన్న వాటిని, ప్రాణం లేని వాటిని సృష్టించి బ్రహ్మను సృష్టించమని, విష్ణువును పోషించమని, శివుని లయం చేయమని చెప్పి చెప్తుంది. వాళ్ళు ఆ ముగ్గురు త్రిమూర్తులు కూడా అమ్మ చెప్పిన పనిని చేయలేక మళ్ళీ అమ్మవారి దగ్గరికి వెళ్ళి, తల్లి మీరు చెప్పిన పనిని మేము చేయలేకపోతున్నాం, దీని అర్థం ఏమనంటే నీ శక్తి తోడు లేనిది మేము చేయలేమని చెప్పి చెప్తారు. అప్పుడు అమ్మవారు శివునికి పార్వతిని, కైలాసాన్ని, ప్రమదగణాలను, త్రినేత్రము, త్రిశూలాన్ని, శ్రీ మహావిష్ణువుకు లక్ష్మీదేవిని, శంకుచక్రాలను, గదాకత్తిని, వైకుంఠాన్ని, ఆదిశేషుణ్ణి, బ్రహ్మకు సరస్వతిని, 4 వేదాలను, సత్యలోకాన్ని, ఈ విధంగా ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క శక్తిని, ఒక్కొక్క ఆయుధాన్ని, ఒక్కొక్క లోకాన్ని ప్రసాదించి తానే అంతగా ఉండి, అంతా తానేగా ఉండి ఈ జగత్తును పరిపాలిస్తూ ఉంటుంది. అప్పుడు ఈ ముగ్గురు అయ్యలు కూడా శక్తి తోడు వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాలను దిగ్విజయంగా నెరవేర్చగలుగుతారు. అప్పుడు ఈ ముగ్గురు అమ్మవాళ్ళు మనకు అమ్మవారి ఇంతటి శక్తిని ప్రసాదించింది కాబట్టి ఆ అమ్మకు కృతజ్ఞతాపూర్వకంగా మనము ఈ ఆషాఢ మాసంలో ఉపనయనాలు, అంటే సంస్కృతంలో పసుపు కుంకుమలను ఉపనయనాలు అని అంటారు, మనం అమ్మవారికి చెల్లిస్తామని చెప్పి వారి భర్తలకు తెలియజేయడంతో వీళ్ళు త్రిమూర్తులు, త్రిమాతలు కలిసి దేవతలు, గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, నాగులు, రాక్షసులు అందరితో కలిసి అమ్మవారికి ఒక ఉత్సవంలాగా, ఒక వేడుకలాగా ఈ విధంగా అమ్మవారికి సుమంగళి పూజా ద్రవ్యాలను, శేష వస్త్రాలను, నైవేద్యాలను అన్నిటినీ కూడా తీసుకుని అమ్మను సేవించి, అమ్మను పూజించి ఆ తల్లి యొక్క వరాలను పొంది ఆ తల్లికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు. ఆ విధంగా మొదలైనటువంటి ఈ పుట్టింటి పట్టు చీర సార దేవతలతో, తర్వాత గంధర్వులు, యక్షులు, కిన్నెరులు ఈ విధంగా చేస్తూ వెళ్ళి తర్వాత శ్రీరామచంద్రుడు సీతమ్మ వారిని జాడ తెలుసుకునేదానికి ఈ విధంగా జగజ్జనని అమ్మవారికి ఉపనయనాలు చెల్లించి పూజలు చేసి ఆ యొక్క సఫలీకృతుడు కావడం, శ్రీకృష్ణ పరమాత్ముడు నీలాపనిందను తొలగించుకునేదానికి అమ్మవారికి ఈ పూజలు చేసి ఆ నీలాపనిందను తొలగించుకోవడం, అపర భగీరథుడు దివి నుంచి భూమికి గంగను తీసుకుని వచ్చేదానికి జగజ్జనని అమ్మవారికి ఈ ఉపనయనాలు, పసుపు కుంకుమలు, చీరలు, సారెలు, పుట్టింటి పట్టు చీర సార సమర్పించి ఆ గంగను కిందికి భూలోకానికి తీసుకుని వచ్చినందువల్లనే ఈ రోజు మనం అందరం తాగడానికి మంచినీళ్లు, వాడుకోవడానికి మంచినీళ్లు ఉన్నాయి. అదే విధంగా సతీ సావిత్రి చనిపోయినటువంటి తన భర్తను బ్రతికించుకోవడానికి, తర్వాత అరుంధతి దేవి సర్వ మంగళములను ప్రసాదించే శక్తిని, సతీ అనసూయ ఈ యొక్క సమస్త ప్రపంచంలో మహిళ యొక్క సౌశల్యానికి ఉండేటువంటి శక్తిని, అంటే త్రిమూర్తులనే చిన్నపిల్లలాగా చేసి తన చనుపాలిచ్చినటువంటి శక్తిని పొందినటువంటి ఈ యొక్క కథ ఈ అమ్మకు పుట్టింటి పట్టు చీరలు, సారలు సమర్పించినందువల్లనే జరిగింది. కాబట్టి ఈ కలియుగంలో సర్వజనులందరూ కూడా అమ్మకు ఈ ఆషాఢ మాసం నెల రోజులు పుట్టింటి పట్టు చీరలు, సారెలు, పసుపు కుంకుమలు సమర్పించి మీరందరూ కూడా పిల్ల పాపలతో, పాడి పంటలతో, ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. అందరికీ జగజ్జనని అమ్మవారి ఆశీస్సులు ఉండాలి, అందరూ బాగుండాలి,
అందరూ బాగుండాలి, అందరూ సమానమే, అంతే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జూలై నెల 1వ తేదీ తిరుమల పునీత్ హాస్పిటల్ నందు ఉచిత వైద్య శిబిరం. నంద్యాల మున్సిపల్ టౌన్ హాల్ నందు దివ్యాంగులకు వైద్య పరీక్షలు. నేటి నుండి పశు వైద్యశాలల్లో నట్టల నివారణ కార్యక్రమం ప్రారంభం. యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా పాణ్యంలో ర్యాలీ. శాంతిరామ్ సూపర్ స్పెషాలిటీ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. నేటి నుండి శ్రీ జగజ్జనని ఆలయంలో అమ్మవారికి పుట్టింటి పట్టుచీర సారె సమర్పణ కార్యక్రమం ప్రారంభం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.